మహిళ ఇందిరాగాంధీ గారు మన దేశానికి 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రిగా పనిచేసి దేశంలో ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు అనేటివి ఇప్పటికీ ఇందిరమ్మ అంటే గృహాలు గుర్తుకొస్తాయి. గృహాలే కాకుండా మనకు హరిత విప్లవం తీసుకొచ్చింది. మన భారతదేశంలో మొదటిసారి అణు ఒప్పందం చేసుకొచ్చింది. అంటే మన దేశం నుంచి అణు ఆయుధాలు మన దగ్గర కూడా ఉన్నాయని ప్రపంచానికి మొదటిసారి చాటి చెప్పిన మన ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారు. అలాగే మన బ్యాంకులన్నింటినీ కూడా జాతీయకరణ చేసారు. ఇప్పుడు మనం బ్యాంకులు మనకి ఇంత అందుబాటులో ఉన్నాయి, ఇంత డిజిటల్ మనీ వచ్చిందంటే ఒకరోజు ఆమె కారణం కాబట్టే ఈరోజు మనం ఆ ఫలాలు మనం తీసుకోగలుగుతున్నాం. కాబట్టి మళ్ళీ భారతదేశం నుంచి భారతీయుడు మొదటిసారి అంతరిక్షంలోకి పోయింది కూడా ఇందిరాగాంధీ గారి హయాంలోనే. ఆమె దానికి తోడ్పడి సహాయం చేసి మనం కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడాలని చెప్పేసి అంతరిక్షంలకు భారతదేశం నుంచి తొలిసారిగా మన భారతీయుని పంపించింది కూడా ఇందిరాగాంధీ గారు. అది ఆమె కంకణం కట్టుకొని పంపించింది. కాబట్టి ఒక 50 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ని ఆలోచించి ఆమె భారతదేశానికి దిశను ఆలోచించి ఆమె పనిచేసుకొచ్చింది. ఆ రోజుల్లో 64 సంవత్సరాలకే ఆమె చనిపోయినా కూడా ఈరోజు కూడా ఇంతమంది వచ్చి మనము ఒక మాజీ ప్రధాని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఆమె సంస్కరణలు ఇప్పటికీ కూడా భారతదేశాన్ని ఆమె సంస్కరణలు ఎన్నడూ మర్చిపోవు. ఆమె పేరు మన భారతదేశం ఉన్నంత కాలం ఇందిరాగాంధీ పేరు కనిపిస్తుంది. ప్రతి వాడలో ఆమె ఇల్లున్నది. అసలు భారతదేశంలో ఆమె పేరు మీద కాలనీ లేని ఊరు లేదంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కూడా ఎవరు కొత్త పథకం తెచ్చినా ఇందిరమ్మ ఇల్లే అంటారు, కానీ ఆ గవర్నమెంట్ ఇల్లు అనేది కాకుండా అంత పేరు తెచ్చుకున్నది. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ మహాత్మురాల్ని గుర్తుంచుకొని మనం ఈ పండుగ చేసుకోవడం నిజంగా ఆనందదాయకం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, మరియు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడికి వచ్చి ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.